ఇప్పటికే సక్సెస్ఫుల్ గా పలు లేఅవుట్స్ ను వేలం వేసిన తెలంగాణ సర్కార్ తాజాగా హైదరాబాద్ లో మరో భారీ లేఅవుట్ కు సిద్ధం చేస్తోంది. కంచె గచ్చిబౌలిలో మొత్తం 400 ఎకరాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలకు అనుగుణంగా వరల్డ్ క్లాస్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేలా సర్కార్ ప్లాన్ చేస్తుంది. కోకాపేట నియోపోలిస్ తరహాలో కంచె గచ్చిబౌలి లేఅవుట్ ను డెవలప్ చేసి వేలంలో విక్రయించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. ఇక్కడ ఎకరం 50 కోట్ల రూపాయల ధర పలకొచ్చని అంచనా వేస్తుండగా చదరపు గజం 2 లక్షల రూపాయల వరకు డిమాండ్ ఉండొచ్చని అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మరో భారీ లేఅవుట్ కు రంగం సిద్ధం. కోకాపేట్ నియోపాలిస్ తరహాలో కంచా గచ్చిబౌలి లేఅవుట్. కంచా గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం వేయనున్న సర్కార్. లేఅవుట్లలో వరల్డ్ క్లాస్ మౌలిక సదుపాయాలకు ప్లాన్. ఎకరం 50 కోట్లు పలకవచ్చని అధికారుల అంచనా. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగరంలో కోకాపేట్ తరహాలో మరో భారీ లేఅవుట్ ను అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా షేర్లింగంపల్లి మండలం కంచా గచ్చిబౌలి గ్రామ పరిధిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని నిర్ణయించారు. ఈ భూమిని టీజీఐఐసీకి ద్వారా విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ప్రభుత్వం. కంచా గచ్చిబౌలిలో 400 ఎకరాల స్థలంలో మాస్టర్ ప్లాన్ లేఅవుట్లను డెవలప్ చేయాలని టీజీఐఐసీ నిర్ణయించింది. ఈ భూమిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దశల వారీగా విక్రయించనున్నారు. అత్యంత ఖరీదైన వెస్ట్ జోన్ పరిధిలో ఐటీ కంపెనీలకు అతి సమీపంలోని ఈ లేఅవుట్ ఉండడంతో బయర్స్ నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తుందని సర్కార్ అంచనా వేస్తుంది. హైటెక్ సిటీ నుంచి ఈ లేఅవుట్ 7 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రెసెంట్ మార్కెట్ వాల్యూను బట్టి ఈ లేఅవుట్ లో ఎకరం 50 కోట్ల ధర పలుకుతుందని సర్కార్ అంచనా వేస్తుంది. కోకాపేట్ తరహాలో ఇక్కడ మౌలిక వసతులను డెవలప్ చేస్తే కంచా గచ్చిబౌలి లేఅవుట్ లో గజానికి 2 లక్షల వరకు ధర పలికే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ లేఅవుట్ మాస్టర్ ప్లాన్ తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వేలం ద్వారా ఫ్లాట్ల విక్రయాలు తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం తాజాగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ని ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. క్వాలిటీ కమ్ కాస్ట్ బెస్ట్ సెలక్షన్ పద్ధతిలో బిడ్డర్ ను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కంచా గచ్చిబౌలి భూములను అంతర్జాతీయ స్థాయి లేఅవుట్ గా అభివృద్ధి చేసి వేలం ద్వారా విక్రయించేందుకు కన్సల్టెంట్ నియామకానికి తెలంగాణ సర్కార్ టెండర్లు పిలిచింది. ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలకు గడువిచ్చారు. 2 నెలల్లో కన్సల్టెంట్ నివేదిక వస్తుందని, ఆ తర్వాత జూన్లో లేఅవుట్ అభివృద్ధి పనులు మొదలుపెట్టి ఆగస్టులో భూములను వేలం వేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుమారు 800 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రపంచ స్థాయిలో రోడ్లు, డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం అయ్యేలా ఎలివేటెడ్ కారిడార్లు వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. కంచా గచ్చిబౌలి భూముల వేలం ద్వారా సుమారు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తుంది.